వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ యొక్క ఆశయం రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది. అయితే విదేశాల్లో ఉంటున్న వారు డబ్బుల విషయంలో జాగ్రత్త పడాలి. ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టడం చెప్పదగిన సూచన. గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడం అంత మంచిది కాదు. వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. పొగడ్తలకు ఏమాత్రం చెల్లించకండి. పెద్దవాళ్ళతో, సమాజంలో పరపతి కలిగిన వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ శత్రువర్గానికి మీ ఆత్మీయ వర్గమే వెన్నుదండుగా నిలుస్తుంది. ఇందువల్ల కొందరితో శాశ్వత విరోధం తప్పదు. మీకున్న తెలివితేటలు సక్రమంగా ఉపయోగించుకోవాలి. అన్నీ మీకే తెలుసన్న భావంలో ఉంటారు. అది మీకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారవచ్చు. ఆర్థిక సమస్యలు ఓ కొలికి వస్తే వేరే సమస్యలు ప్రారంభమవుతాయి. ఎప్పటికప్పుడు ఏదో విధంగా దైవం మీద భారం వేసి సమస్యలను పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కొద్ది కాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభం వస్తుందని చేపట్టిన కొత్త ప్రాజెక్టులు నష్టాలు చవిచూడవలసి వస్తుంది. వ్యాపార సంబంధమైన పేపర్, డాక్యుమెంట్స్ మొదలైనవి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశీయన ప్రయత్నాలు లాభిస్తాయి. ఒక శుభవార్త వింటారు. ఇంటర్వ్యూలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నైతిక ధర్మం కలిగి సర్వదా మీ యందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు. వాళ్లకు ఇన్నాళ్ళు సహాయపడనందుకు విచారించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తారు. రాజకీయ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, జపం, దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి